అంటే నోరుందని, పేపర్ ఉందని, పేటీఎం బ్యాచ్ ఉందని ఇష్టానుసారంగా రాయడు. దాన్ని పదే పదే అడ్డంగా చెప్తా ఉంటే నమ్మేస్తారనుకోవడం, లేకపోతే ప్రజాజీవనాన్ని స్తంభింపజేయడం. వీళ్ళు చేసే పనికిరాని దద్దమ్మ పనులకి ప్రజలు పెనలైజ్ కావాలి ఎక్కడికక్కడ. అంటే దారిపైన పోవడం, ఇక్కడ కార్యకర్తలపై కర్రలు, అందుకే చెప్పా కదా నేను, గొడ్డలి పార్టీ గొడ్డలు ఎత్తుకొని రోడ్డు మీద పడడం, వైలెన్స్కి దారి తీయడం. వాట్ ఆర్ యూ థింకింగ్? ఏదైనా నీకు కానీ శక్తి ఉంటే, నీ దగ్గర సమాచారం ఉంటే, సత్తా ఉంటే పెట్టు. ఇంకా దీనికంటే ట్రాన్స్పరెంట్గా ఏం చేస్తారండి? యువతనే మభ్య పెడితే యువతంతా ఇప్పుడు ఉద్యోగ రానడు దగ్గర పోయేసి నీకు రాలేదు జరిగిందంటే ఏమంటాడు తను? నువ్వు చేయాల్సింది ఎక్కడ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి, నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఒకరిద్దరిని పిలిపించుకొని మాట్లాడి, నేను మాట్లాడితే ఏమవుతాను కూడా ఆలోచించాలి కదా.